హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సెక్యూరిటీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీ అని చెప్పొచ్చు. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియో డీటెయిల్స్లోకి వెళ్తే ఇది ఫ్రెండ్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. అలాగే సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వేకెన్సీకి సంబంధించినటువంటి ఈ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే వేకెన్సీ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు. అగర్తల వచ్చేసి యువర్ వాళ్ళకు 2, ఇంకా ఎస్టీ వాళ్ళకు 1 అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా 3 అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా అలాగే మన హైదరాబాద్, విజయవాడ గురించి అయితే తెలుసుకుందాం. ఇంకా అలాగే హైదరాబాద్ విషయానికి వస్తే యువర్ కేటగిరీలో 4 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఓబీసీ ఒకటి, ఎస్సీ ఒకటి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి, మొత్తం 7 అయితే భర్తీ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. తక్కువ వేకెన్సీ అని కాకుండా ఇలాంటి వేకెన్సీకి అప్లికేషన్ చేసుకోవాలంటే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అప్లికేషన్ చేసుకోవడానికే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. అలాగే ఇంకా విజయవాడ విషయానికి వస్తే చూడొచ్చు, లాస్ట్‌లో ఉంటది. విజయవాడ, వారణాసి విషయానికి వస్తే విజయవాడకి వస్తే టోటల్‌గా 9 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా యూఆర్ వాళ్ళకు 5, ఓబీసీ వాళ్ళకు 3, ఎస్సీ వాళ్ళకు 1, ఇక ఈ విధమైన వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్‌గా వచ్చేసి 400 ఆల్ ఇండియా లెవెల్ వేకెన్సీ వచ్చేసి 450 అయితే భర్తీ చేస్తున్నారు. మీరు వేరే స్టేట్‌లకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి చాయిస్ అయితే ఉంది. మన స్టేట్ అనే కాకుండా. అలాగే ఈ పోస్ట్‌లకు అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు ఏమేం ఏమేం క్వాలిఫికేషన్ ఉండాలి, అలాగే సాలరీ ఎంత అనే విషయాన్ని అయితే డిస్కషన్ చేద్దాము. ఇంక ముందుగా సాలరీ వచ్చేసి ఈ పోస్ట్‌లకు సెలెక్ట్ అయిన వాళ్ళకు మనకు గ్రూప్ సి కేటగిరీ కింద లెవెల్ 3 కింద మనకు 21,700 నుంచి సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ సాలరీ. అలాగే మీకు మొత్తం అలవెన్సెస్ కలుపుకొని 30,000 వరకైతే రావడం అయితే జరుగుతుంది. అలాగే క్వాలిఫికేషన్ విషయానికొస్తే చూడొచ్చు. 10థ్ పాస్ అయిన ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోవాలి. అలాగే ఎవరైతే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటారో వారికి కూడా అప్లికేషన్ చేసింది. 10థ్‌తో పాటు ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్సు హెవీ కాకుండా హెవీ 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 అయినా పర్లేదు, లైట్ మోటార్ వెహికల్ అయినా పర్లేదు. ఏదైనా లైసెన్స్ సంబంధించిన ఉంటే వారైతే అప్లికేషన్ చేసుకోవడానికి చాయిస్ అయితే ఉంది. అలాగే ఇంగే మనము ఎలాంటి వెహికల్‌నైతే కొంచెం ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండాలన్నట్టు నడపడానికి గాని, ఇంగ కార్ డ్రైవింగ్ వచ్చుండాలి. ఇంగ ఈ విధమైనటువంటి క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. ఇంగ ఏజ్ విషయానికొస్తే చూడొచ్చు ఇక్కడ 18-27 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఏజ్ కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవడానికి చాయిస్ అయితే ఉంది. అలాగే రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్. ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ డిపార్ట్‌మెంటల్ క్యాండిడేట్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 40 ఇయర్స్ అబోవ్ వరకైతే చాయిస్ అయితే ఉంది. ఇంక సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికొస్తే టైర్ 1, టైర్ 2 అనే 2 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. 100 క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక్క క్వెషన్‌కైతే కరెక్ట్ పెడితే ఒక మార్క్ అయితే వస్తుంది. చూడొచ్చు ఏమేం సబ్జెక్ట్‌ల నుంచి క్వెషన్‌లు అడుగుతాడంటే జనరల్ అవేర్స్ నుంచి 20 క్వెషన్స్, అలాగే బేసిక్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ డ్రైవింగ్ రూల్స్ గురించి 20 క్వెషన్స్, ఇంకా మ్యాథ్స్ గురించి 20 క్వెషన్స్, ఇంకా న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి వచ్చేసి 20 క్వెషన్స్, ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి వచ్చి 20 క్వెషన్స్. టోటల్ 100 క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. 1 అవర్ అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. టైర్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్. అలాగే టైర్ 2 కూడా మనము డిస్కషన్ చేద్దాం. ఇది మనము స్కిల్ టెస్ట్ అని కూడా చెప్పొచ్చు టైర్ 2 ఎగ్జామినేషన్‌ని. ముందుగా డ్రైవింగ్‌కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే డ్రైవింగ్ గురించి మీకేం తెలుసు? మీరు ఎప్పుడు ఏ ఏజ్‌లో డ్రైవింగ్ నేర్చుకున్నారు? ఏ ఏ వెహికల్స్ అయితే మీరైతే హ్యాండిల్ చేయగలరనేది ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికొచ్చేసి 50 క్వెషన్స్ ఉంటాయి. 50 మినిట్స్ అయితే టైం అయితే ఉంటుంది. సారీ, టైమ్ ఏమి ఉండదు దీనికి. 50 క్వెషన్స్ ఉంటాయి. 50 మార్క్స్ అయితే మనకైతే అడగడం జరుగుతుంది. ఇంక ఈ రెండు టెస్ట్‌లను కండక్ట్ చేసి ఎవరికైతే ఎక్కువ మెరిట్‌లో వస్తారో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫీజ్ విషయానికొస్తే మొత్తం 550 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకా అలాగే ఓబీసీ అండ్ అదర్ కేటగిరీకొచ్చేసి 100 ఎక్స్‌ట్రా పే చేయాల్సి ఉంటుంది. అంటే 650 అయితే పే చేయాల్సి ఉంటుంది. యూఆర్ వాళ్ళు అండ్ మనకు ఓబీసీ వాళ్ళొచ్చేసి. ఇంకా అలాగే మనము అప్లికేషన్ డేట్స్ విషయానికొస్తే 30 సెప్టెంబర్ వరకైతే అప్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెన్ ఉంటుందని ఇవ్వడం జరిగింది. కాబట్టి 30 సెప్టెంబర్ మధ్యల
అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇలాంటి జాబ్‌లకు తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. కాబట్టి అందరూ అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.